పేరేంటమ్మా? నా పేరు చాముండేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సీతాపురం మండలం నుంచి వచ్చాం కలిచాడు. అమ్మా, బేసిక్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్గా రావడానికి కారణం ఏంటమ్మా? ఎందుకు దేనివల్ల ఇక్కడికి రావడానికి? మీద నమ్మకంతో ఏ పనైనా చేస్తారు అని నమ్మకంతో వచ్చాం. అవునా? అంటే ఏంటి అంటే ఆర్జీలు తీసుకొని రెక్టిఫై చేస్తున్నారా? ప్రజలకి న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉండబట్టే నేను ఇంత దూరం వచ్చాము. అందరు కూడా చెప్పుకుంటున్నారు పవన్ సార్ అన్నీ చేస్తారు అని చెప్పి, అందుకని వచ్చాము మేము. అమ్మ, మీకు ఇక్కడికి ఆర్జీలు తీసుకుంటున్నారు, ప్రజలకి దగ్గరలో ఉన్నారు, లీడర్స్ వస్తున్నారు అని మీకు ఎవరు చెప్పారు? అంత దూరం నుంచి వచ్చారు కదా, ఇక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారు? ఆయన మాటల్లోనే మాకు తెలుస్తూ ఉంది కదా ప్రతి ఒక్క విషయము. ఏదైనా డేర్గా చేస్తారని బాధలు తెలుసు కదా ఆయనకి. 5 సంవత్సరాల్లో చూశారు కదమ్మా జగన్మోహన్ రెడ్డి పరిపాలన. జగన్ గారు ఏమైనా సౌకర్యాల పరంగా ప్రజా దర్బారు ఇలా పెట్టారమ్మా? ప్రజల్లో వచ్చారా లీడర్స్ అప్పుడు ఎవరైనా? మేము 5 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం. మా వారు చచ్చిపోతే ఆర్టీసీలో, దానివల్ల మా పిల్లలకి పెళ్ళయింది అని జాబ్ ఇస్తామన్నారు. ఎలక్షన్ టైంలో 60 మంది ఉంటే 50 మందికి ఇచ్చారు, 10 మంది ఆడపిల్లల్ని ఆపేశారు. 5 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాము. ఇప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్లో కూడా అదే అన్నారు, జీవో ఏం ఉంది అట్లాంటప్పుడు తీసుకున్నప్పుడు మమ్మల్ని, ఇప్పుడు ఆయన చనిపోయి 5 ఏళ్ళు అయితే మా పరిస్థితి ఏదీ లేదు, పెన్షన్ లేదు, అట్లా పిల్లలకి జీవనాధారం ఇవ్వలేదు, ఏం లేదు. గతంలో జగన్ గారు స్పందన అనే మీటింగ్ పెట్టారు కదా, అప్పుడు ఆర్జీలు ఇవ్వలేదా? అప్పుడు చేయలేదా ఏమి? అక్కడ ఆయన ఏమో ఇవ్వమని ఇచ్చారో ఇవ్వమని ఇవ్వలేదో తెలియదు, మాకేం చేయలేదు. అన్న పెళ్లి కాని పిల్లలందరికేమో ఇచ్చారు ఎలక్షన్ ముందు. పెళ్ళైన ఆడపిల్లలకి మాకు కొడుకులు లేరు, మా పిల్లలు అని మేము ఇచ్చాము. అప్పుడు అన్నిటికీ ఒప్పుకొని అన్నీ చేశారు. తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాకు ఏజ్ బార్ అయిపోయింది. ఇప్పుడు అప్పుడు 45 నుండి ఇప్పుడు 50 వచ్చేసింది. ఇప్పుడు మేమేమి చేయలేము. అప్పుడన్నా చెప్పుంటే మాకు ఎలాగో మేమైనా పోరాడి ఉండేవాళ్ళం. ఇప్పుడు మా బిడ్డలు ఆడపిల్లలే మా గతి. నమ్మకం ఉందా ఈ ఆర్జీలు తీసుకొని మీ వంతు సహాయం చేస్తారని నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్? సహాయం చేస్తారు, చేయకపోతే మేము పోము ఇక్కడి నుంచి. అదే డిసైడ్ అయిపోయి వచ్చేసాం. పరిపాలన ఎలా అనిపిస్తుంది? పరిపాలన బాగుంది. పరిపాలన ఏమో ఇప్పటి వరకు ఇంకా మంచి పేరు తెచ్చుకొని నెక్స్ట్ ఈయనే సీఎం కావాలని మా కోరిక. అమ్మా, మీ పేరేంటమ్మా? నా పేరు పరిమలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము తణుకు దగ్గర కానూరు నుంచి వచ్చామండి. నిడదవోలు నియోజకవర్గం మాది, పెరవల మండలం. ఓకే, అక్కడి నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి ఎందుకు వచ్చారమ్మా? మాదండి గోల్డ్ పోయిందండి, 100 కాసులు బంగారం పోయింది. నేను మా అమ్మగారి ఇంటికాడ ఉన్నారండి. పెన్షన్ ఇస్తాము, 31ని ఇచ్చేస్తాము అన్నారని, ఈ నెల అదే ఆగస్టు నెల 31ని ఇచ్చేస్తున్నాం అన్నారని తీసుకుని వచ్చానండి. బస్సు ఎక్కానండి. అక్కడ కానూరులో మా ఇంటి దగ్గర బస్సు ఎక్కాను. తణుకు, అది రాజమండ్రి నుంచి తణుకు వెళ్తుందండి మా గుమ్మలో నుంచి. ఆ బస్సు ఎక్కాను. ఆ బస్సు ఎక్కిన తర్వాత తణుకులో దిగాను. తణుకులో బస్సు ఎక్కాను. అక్కడ మొత్తం ఇప్పుడు పోయినాయి కదా, దాని గురించి ఇక్కడ అడగడానికి వచ్చారు? అడగడానికి వచ్చానండి. మాకు పోలీస్ స్టేషన్ 3 కంప్లైంట్ ఇచ్చామండి. పెరవల పోలీస్ స్టేషన్, తణుకు పోలీస్ స్టేషన్, రావులపాలెం పోలీస్ స్టేషన్. ఇప్పుడు అంటే ఎవరు చెప్పారు ఇక్కడ ఆర్జీ ఇస్తే ఇక్కడ సౌకర్యాలు చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు అని ఎవరు చెప్పారు? మాకు తెలుసండి. నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారు? నమ్మకం ఉందా? పూర్తిగా నమ్మకం ఉందండి. ఆ నమ్మకం వల్ల ఇక్కడి వరకు వచ్చాం. సో అది ఆ విషయంలో కొద్దిగా ఆదుకుంటే మీ వంతు కొద్దిగా సహాయంగా ఉంటుందని మీ బాధ, అంతేనా? అది ఆ బంగారం నాది కూడా కాదండి. మా అక్కయ్య హైదరాబాద్ వెళ్తూ నా చేతికి ఇచ్చింది ఆయమని, అవి బాగొట్టానండి. సో ఇలాంటి చర్యలు మరి ఆ సరౌండింగ్లో ఎవరు పట్టించుకోలేదు? అంటే ఈ మా పరిధి కాదని, రావులపాలెం పెరవల మా పరిధి కాదని, తణుకు మా పరిధి కాదని నన్ను ఈ నెల రోజుల నుంచి అలాగే తిప్పించుకున్నారు. ట్రీట్మెంట్ రాసుకుంటున్నారు, కానీ ఏమీ మనకి న్యాయం జరగలేదండి. ఇప్పుడు న్యాయం జరిగితే ఇక్కడికి వచ్చారు కదా, ఆదుకుంటే న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. నమ్మకం ఉండేలాగా చెయ్యాలండి సార్. పరిపాలన పరంగా చూస్తే ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్? ఉందండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి? జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి బుక్ రిలీజ్ చేయడం కోసం వచ్చానండి. వచ్చి వారం అవుతుంది సార్, 4 రోజులు లేరు, 3 రోజుల నుంచి బట్టి ఇక్కడే ఉంటున్నారు. అందరికి అవకాశాలు కలుగుతున్నాయి, మంచిగానే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క సమస్యను తీరుస్తూ ఉన్నారు. జనసేన పార్టీ కోసం మేము చాలా ప్రయత్నాలు చేశాము. ఎలక్షన్ టైంలో కానీ మిగతా టైంలో కానీ అన్ని విధాలుగా సహాయం అందుతూనే ఉంది ప్రజలందరికీ. అయితే అర్జీలు అనేది కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినా బాధపడాల్సిన అవసరం లేదు. అంతా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఇలాంటి ప్రజా దర్బార్లు పెట్టి ప్రజల కోసం సౌకర్యాల పరంగా ముందడుగులో ఉన్నారా? గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? నిజం చెప్పాలంటే సర్వనాశనం అయిపోయింది సార్. ఎటువంటి అన్ని రకాలుగా ఇబ్బందులు కలిగినాయి. ఇప్పుడు ఏంటంటే దాదాపు ఇబ్బందులన్నీ తొలగిపోతూ ఉన్నాయి.
అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా అసలు ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఉన్నారా లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు కదా. సో ఆపోజిట్ పార్టీ వాళ్ళు. ప్రజలకి నవరత్నాలు అనే బేసిక్ తోటి ఆయన ముందుకు వచ్చారు తప్ప ప్రజలకి జరిగిన న్యాయం అంటే ఏది లేదు సార్. ప్రతిసారి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అంతే. ప్రజా సమస్యలు అనేవి నవరత్నాలతో ముడిపడి ఉంది కాదు సార్, అనేకమైన సమస్యలతో ఉంది. డబ్బులు ఇవ్వగానే సమస్యలు తీరిపోతున్నట్టు కాదు సార్. ఈ కూటమి ప్రభుత్వం అసలు నమ్మచ్చా? అభివృద్ధి పరంగా ముందుకెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అంటారు ముందడుగులో? చాలా నమ్మొచ్చు సార్, చాలా అద్భుతంగా ఉంది. అంటే ఎక్కడ సమస్యలు ఎక్కడ, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కానీ, ఇటు జనసేన ప్రభుత్వం కానీ, ఇటు ఎన్డీఏ ప్రభుత్వం కానీ 3 రకాలుగా సమస్యలను పరిష్కారం చేస్తూ ఉన్నారు. అనేకమైన కేంద్రాలు పెడతా ఉన్నారు, అనేక వందల మంది వస్తున్నారు రోజు. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే లడ్డు విషయంలో తీసుకున్న చర్యలు అంటే పార్టీ ఆఫీస్లో ఉండకుండా ఆయన తిరుపతికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అంటే సౌకర్యాల పరంగా మెట్లు తోడవరంగా ఆ లీడర్ పొజిషన్లో ఉన్న ఆయన చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ప్రతి మతానికి ఒక నమ్మకం అనేది ఒకటి ఉంటుంది, ఒక విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది సార్. అది క్రిస్టియన్ను గౌరవించాలి, హిందువులను గౌరవించాలి, ముస్లింలను గౌరవించాలి, మిగతా విశ్వాసాలను కూడా మనం గౌరవించాలి. అన్ని గౌరవించినప్పుడు మనం ఈ సాంప్రదాయంలో మనం ఉండగలుగుతాం. ఏ మతాన్ని కించపరిచినా మనం బాధపడుతున్నట్టే కదా. ఆయన ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, అటు క్రిస్టియన్ ధర్మాన్ని కాపాడుదాం, ఇటు ముస్లిం ధర్మాన్ని కాపాడుకుందాం. నేను జనసేన పార్టీ కోసం ఈ మాటలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.